గైస్ మన ఫ్రాంక్లిన్ వచ్చేసి షిన్చాన్కి అయితే ఒక బర్డ్ అయితే ఇప్పించాను అనమాట. సో షిన్చాన్ అయితే బర్డ్ కావాలి అనేసి అయితే ఫ్రాంక్లిన్ అయితే చాలా ఏడపేసిండు. సో ఫ్రాంక్లిన్ ఆ బాధ తట్టుకోలేకైతే మన షిన్చాన్ గానికి అయితే ఒక బర్డ్ అయితే ఇప్పించాను అనమాట, షిన్చాన్ బాధ తట్టుకోలేక. సో ఇప్పుడు మనం వీడియో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ ఫ్రాంక్లిన్ షిన్చాన్కి బర్డ్ పక్షిని ఇప్పారా అనేది అయితే ఇప్పుడు మనమైతే చూడబోతున్నాం. ఓకేనా గైస్, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియోలో ఫుల్ ఫండ్ అయితే చూడబోతున్నాం. మీరైతే అంతలోపు అయితే మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అరే ఫ్రాంక్లిన్ మమ్మీ, నాకు బర్డ్ కావాలి. అరే సడన్గా బర్డ్ ఎందుకురా? ఎందుకు అసలు నీకు బర్డ్? మమ్మీ నాకు ఆడుకోనీకి ఎవరు లేరు మమ్మీ. ఎవరు లేరా? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నరుటో, బెంటన్, వీళ్ళతో హైడ్ అండ్ సిక్ డోరేమో, వీళ్ళతో ఆడుకోవచ్చుగా. అవును, నాకేందా జంతు కావాలని ఉంది. జంతు ఎందుకురా నీకు? మనకి ఇల్లు చక్కగా లేదు కానీ సరే అసలు నీకు ఎందుకు కావాలా పక్షి చెప్పు? నాకు పక్షి కావాలి, నాకు ఆడుకోనీకి. నాకు బోర్ కొడుతుంది ఇంట్లో కూర్చొని. టీవీ చూసుకో, లేకపోతే నా ఫోన్ తీసుకో. అరే వద్దు మామీ, అని అయితే పక్షి కావాలి నాకు. పక్షి ఎందుకురా నీకు? అరే మామీ, నాకు పక్షి కావాలంటే కావాలి నాకు. నువ్వు నేను ఇతను మాట్లాడాను ఇట్లా చేస్తే నువ్వు. అరే ఒక్కటే దమ్ చేస్తున్నావురా షిన్చాన్ నువ్వు. నేనైతే ఇప్పలేను రవి, నాకైతే డబ్బులు లేవు. నువ్వు ఎప్పుడు ఇంతే మాట్లాడుతావు మమ్మీ. అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు. చెప్పు, నువ్వంటే నాకు ఇష్టం లేదు మమ్మీ. పోతున్నా నేను. ఏమైనా తెచ్చుకొని తింటా. షిన్చాన్ అట్లనే మర్చిపోక నాకేమైనా తేడు. రే పో మమ్మీ, నువ్వు నాకు పక్షి ఇప్పిండన్నా కదా, నేను నీకు ఏమి చేయను. గైస్ చూసిండా అంది, ఇట్లానే ఉంటుంది దాంతోటి. ఆడైపోయి ఇప్పుడు నా మీద అలిగిండు, ఎక్కడికో పోతాడు. ఆడనే ఉండు. ఇప్పుడు అతను ఏదన్నా తెలుసుకోవాలనుకుంటాడు అంతే. అమ్మో పడ్డావా మమ్మీ? చూసినావా? అందుకే చిన్నపిల్లలకి ఏమంటారు అది ఏంటంటే ఏదైనా మర్చిపోయినా డైలాగు. ఏంద్రా? నువ్వు నాతో మాట్లాడకు మామీ. అప్పు నాకు పక్షి ఇచ్చినాను, నేను కిచెన్లో ఏమైనా ఉంటే తింటాను. అరే నువ్వు ఎప్పుడు తింటానే ఉంటావు ఆరా? నువ్వు ఏం పని లేదా నీకు? ఎప్పుడు చూసినా తింటావు రివ్యూస్. పో మామీ, నువ్వు నాతో మాట్లాడకు. మాట్లాడా చూసినారా గైస్, నా పరిస్థితి ఇట్లుంది. ఆడేమో కొనను అంటాడు, కావాలి అంటాడు. ఏం చేయాలి గైస్ అండి నేను ఇప్పుడు? అని ఇప్పుడు ఎలాగైనా పక్షి ఇప్పియాలా? అయినా దానికి చాలా ఖర్చు పడుతుంది. అయినా ఇంట్లో ఒకటే నిజమే గైస్, మనము ఎవరికైనా మనకు నచ్చిన వాళ్ళకైతే అప్పుడు లెక్క అయితే కడ్లు కొడలు ఇరవలేదు. మనకైతే ఎప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళకైతే లెక్క కట్టకూడదు. సో మనము ఇంకైతే పక్షి అయితే ఇప్పిద్దాం. అరే షిన్చాన్, నేనైతే మాట్లాడా మమ్మీ. అప్పో మాట్లాడంటున్నావు, ఎట్టెట్టు తిరుగుతున్నారా నువ్వు? అరే పో మమ్మీ, నువ్వు తను మాట్లాడకపో. సరే పక్షి సెట్రా, పక్షి బడిప్సా. ఏంట్రా నువ్వైతే పిచ్చోని వినా నేనా? అట్టు మాట్లాడినాడు, ఇప్పుడు పక్షి చెప్తే కానీ ముంగట్టుకు వచ్చిండు. చేసినారా గైస్? దాని తర్వాత ఈ ఎంకమా. సరేలే, నువ్వైతే ఇంట్లోకి పోయి అయితే అది వీడియో చూసుకో. నేను వచ్చేసి ఇప్పుడు నేను షాప్లో తిరిగేసి వచ్చి బర్డ్ తీసుకుని వస్తా. ఓకేనా? నిజంగా కదా అన్న? నిజంగానే రా నేను. నువ్వైతే వెళ్ళు ఫస్ట్ అయితే. ఓకే మన షిన్చాన్ అయితే వెళ్ళిపోయాను లోపలికి. సరే మనమైతే ఇప్పుడు గైస్ మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేయబోతున్నానికి పక్షి అయితే తీసుకొని వచ్చేసి అయిపోతుంది. మళ్ళీ ఎందుకంత దూరికే తలకాయ నొప్పి. ఓకే ఆయన దగ్గర ఫస్ట్ అయితే ఆయనకు ఒక బర్డ్ గిఫ్ట్ ఇచ్చేసి అయిపోతుందిలేండి. మళ్ళీ ఎందుకు
అది నాకు అన్ని ఏడిపించాలని అయితే లేదు, ఆడైతే నా మీద అలిగింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను ఆయనకైతే ఏదైనా పక్షి తీసుకొని వచ్చేసాను, మళ్ళీ ఆడ బాధపడుకుని ఉంటాడు కాబట్టి. సో మీరు వచ్చేసి అంతలోపు అయితే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఇక్కడికి సోరే భగవాను భగవాను కారు అయింది కేసుని అయితే ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసినాను అనమాట. అన్న నేనే ముందే మాట్లాడేసి నాకైతే ఇది పక్షి తెచ్చింది, బాగుంది కదా గైస్, ఇట్లా చూసుకోవచ్చు. చూడండి ఓయ్, మనకైతే పక్షి అయితే వచ్చేసి ఇప్పుడు షించాన్ అయితే మర్చిపోయి హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్స్ అన్న. బాబు వెంటనే వెళ్ళి తీసుకురా. సరే మనీ అయితే అయిపోయింది గైస్. దీనికి వచ్చేసి చెప్పొద్దులేండి, 1000 రూపీస్ అయింది దీనికి. ఏంది పక్షి కాకపోతుంది. ఓకే మన షించాన్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడని అనుకుంటాను గైస్. ఆడు మంచివాడే నాకు తెలుసు, అయినా ఆడు కొంచెం తిట్ట లెక్కలు చేశాడు పిచ్చోడు. ఓకేలేండి మనమైతే పక్షి అమ్మ మెల్లగోవాలి రా సాయన, లేకపోతే అంతే ఇంకా నా స్పీడ్ పక్షి కూడా భయపడుతూ ఉంటుంది అనమాట. ఓకే మనం వచ్చేసి ఫస్ట్ అయితే మన ఇంటికైతే వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళినాకైతే కలుసుకుందాం గైస్. సో గైస్ నేనైతే ఇంటికైతే వచ్చేసాను అనమాట. సో మన షించాన్ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడో ఏదైతే ఇద్దాము. పక్షి ఇక్కడ నా భుజం పైన ఎట్టుకొని నుంచి వచ్చినాను, ఇప్పుడు షించాన్ ఎట్లా వీడేడి రే వీడియో మీనే నడుస్తుంది, పైన ఉన్నాడేమో ఆడు. ఒకసారి పైకి వెళ్దాము, పైన ఏం చేస్తుంటాయేమో. ఓకే లేకపోతే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నా, ఫ్రీ ఫైర్ ఆడట్లేదు. మనమైతే యోగా మీడన్నట్టున్నాం. ఎట్లుందిరా బర్డ్, బాగుందా? సూపర్ ఉంది, బాగుంది కదా. సరేలే తీసుకో, ఆగు దీన్ని కొంచెం డిస్ట్ ఇద్దాం గైస్. దారా నా వెనకాలే దారా, మనమైతే ఇప్పుడు కిందికైతే వెళ్దాం. ఓకే గైస్ ఈ వీడియో మించినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి సిచ్చాగా ఉరుక్కుంటొస్తున్నావు, అరే ఎందుకురా అంత స్పీడ్ ఉరుక్కుంటొస్తున్నావు? మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ. ఎంత పడ్డది? ఎంత అయితే ఎందుకురా కానీ ఫస్ట్ అయితే ఇది తీసుకో, బాగుందా మమ్మీ? సూపర్గా ఉంది. ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మన షించాన్కి అయితే ఈ బర్డ్ అయితే వచ్చేసి అనమాట. షించాన్ ఈవరా నీ బర్డ్ అయితే వచ్చేసింది, ఎట్లేదు బాగుందా? మమ్మీ సూపర్గా ఉంది అనుకోను, ఖాళీ బాగుంది మమ్మీ థ్యాంక్ యూ. నువ్వు అలీనా కాబట్టి నచ్చిన నీకు, లేకపోతే తేకపోతుండేనా? నీకు ఇట్లానే ఫ్రీ కావద్దు కానీ సర్లే. ఇప్పుడు వచ్చి ఎప్పుడు డిస్కో డ్యాన్స్ ఆడతావా ఏంది? ఓకే ఏంటంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ టాటా, సీ యూ.